వెల్కమ్ టు నవ్య. ఈరోజు మంచి వుడ్తో తయారు చేసిన పురాతన కాలం హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్లీ మీకు చూపించబోతుంది ఇది చూసారా, ఒకప్పుడు మంచిగా పాల డబ్బాలు తీసుకొని పాలవాడు వస్తుండే కదా, మిల్క్ మ్యాన్ అని చెప్పేసి మంచిగా ఇలా పాల డబ్బాలు తీసుకొని సైకిల్ మీద ఊర్లలో చూసుకున్నా, సిటీలో కూడా వస్తుండే ఒకప్పుడు చూసుకుంటే. ఇప్పుడేముంది అన్ని పాల ప్యాకెట్లు కదా, దానికి సింబాలిక్గా అయితే ఇది చూడండి ఎంత చాలా బాగుందో. మంచి సైకిల్కి ఒక వుడ్తో తయారు చేసిన సీట్ ఇచ్చారు అండ్ ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఇవి గుర్తున్నాయి ఎవరికైనా చూస్తున్న వాళ్ళకి, అండ్ ఈ కాలం జనరేషన్ వాళ్ళకైతే ఎవరికి తెలియదు ఇది ఒకటి ఉంటుందని చెప్పేసి, ఇలా ఉంటుందని. సో ఇది మనం ఇంట్లో మంచిగా డెకరేషన్గా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, టీవీ ఏరియాలో పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా బుక్ పెట్టుకొని చదువుకోవడానికి మంచిగా భగవద్గీత లేకపోతే ఖురాన్ ఇట్లాంటిది ఎవరికి సంబంధించింది వాళ్ళు ఇలా పెట్టుకొని చదువుకుంటారు కదా. బేసిక్ ఇలాంటివి కొంచెం పెద్ద పెద్ద సైజ్ చూస్తుంటాం కదా, ఇది మాత్రం చిన్నగా మంచి క్యూట్గా ఉంది. దీన్ని మనం హోమ్ డెకరేటివ్ లాగా పెట్టుకోవచ్చు, లేదు చిన్న బుక్స్ ఏమైనా ఉంటే చిన్న బుక్స్ కూడా పెట్టుకొని మనం చదువుకోవచ్చు. ఇది కూడా హాల్ ఏరియాలో బాగుంటుంది, మంచిగా కారిడార్లో పెట్టుకున్న బాగుంటుంది. కారిడార్ టేబుల్ మీద, హాల్ టేబుల్ మీద, లేకపోతే బెడ్రూమ్ మనం బుక్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి రావాలి అని ఉంటుంది కదా, కొంతమందికి నైట్ టైం చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు బెడ్ సైడ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా మంచిగా కనిపిస్తుంది. ఇది చూసారా ఎంత బాగుందో. ఇది పోపుల డబ్బా, చెక్కతో చేసిన పోపుల డబ్బా. చెక్కతోని మళ్ళీ ఇంకా గ్లాస్ ఉంది కాబట్టి, గ్లాస్ ఉండడం వల్ల మంచి క్లాసీగా కనిపిస్తుంది. ఒకప్పుడు మనం పాత ఇళ్లలో చూసుకుంటే ఇలాంటివి ఉండేవి, ఇప్పటి కాలంలో అన్ని ప్లాస్టిక్ వచ్చేసాయి కదా. అండ్ మంచిగా మనం పోపులు వేసుకోవచ్చు దీంట్లో, చాలా బాగుంది. అండ్ పోపులనే కాదు, మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి కూడా జ్యువెలరీ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు క్లాసీగా కనిపించడానికి. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ మంచి వుడ్ది ఉంది అనుకో, ప్లాస్టిక్ది కాకుండా, సో అక్కడ పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. జ్యువెలరీ బాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు, మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు. ఇది చూసారా మంచి డెకరేటివ్ ఐటమ్. ఇది మామూలుగా షిప్కి ఇలా మనం సినిమాలలో, పాత సినిమాలలో ఎక్కువగా చూస్తుంటాం, ఇంగ్లీష్ మూవీస్లో చూస్తుంటాం, టైటానిక్ ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మనకు అవి గుర్తొస్తుంటాయి కదా. మంచిగా దీన్ని కూడా మనం టీవీ సైడ్ మీద కానీ, లేకపోతే టీవీ సైడ్లో ఉన్న షెల్ఫ్స్లో కానీ, హాల్లో కానీ పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. అండ్ డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం హాల్లో సోఫాస్ మీద కూర్చున్నప్పుడు ముందు టేబుల్ ఉంటుంది కదా, సోఫా టేబుల్, దాని మీద కూడా పెట్టుకుంటే ఇంటికి మంచి లుక్ వస్తుంది. ఇదైతే మొత్తం ఇప్పటివరకు నేను వుడ్వి చూపించాను కదా, ఇది మాత్రం వుడ్ కాదు, మెటల్ది. చాలా క్యూట్గా బాగుంది, మంచి స్టైలిష్గా ఉంది. దీనికి మంచి గ్రే కలర్ పెయింటింగ్ కూడా వేశారు, చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి. ఇది చూసారా మంచి జ్యువెలరీ బాక్స్, వుడ్తో తయారు చేసిన జ్యువెలరీ బాక్స్. ఎంత క్లాసీగా ఉందో, చాలా చాలా క్లాసీగా ఉంది. అండ్ దీని లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ లోపల చూడండి, లోపల ఎంత బాగుందో. రెడ్ కలర్, రెడ్ అండ్ గోల్డ్తో చాలా మంచిగా కనిపిస్తుంది. దీంట్లో మంచిగా మనం జ్యువెలరీ పెట్టుకోవచ్చు, బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బ్యాంగిల్స్ తీసుకెళ్ళడానికి మనకు బాక్సెస్ ఉండవు, కొంచెం పగిలిపోతే ఏమైనా భయం వేస్తుంది కదా, అలాంటి వాళ్ళు దీంట్లో మంచిగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ లాక్ సిస్టమ్ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని మీద మంచి డిజైనింగ్ ఇచ్చారు, గోల్డ్ అండ్ బ్లాక్ కలర్తో మంచి డిజైనింగ్ ఇచ్చారు. లుక్ అయితే సూపర్గా కనిపిస్తుంది. ఇది కూడా మనం డ్రెస్సింగ్ టేబుల్ పక్కన పెడితే ముద్దుగా కనిపిస్తుంది. అండ్ మనం హాల్లో కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు. ఇది చూసారా పురాతన కాలంలో ఫోన్ అనమాట. మనం సినిమాల్లో ఎక్కువ చూస్తుంటాం, పాత సినిమాలు అనగానే కంపల్సరీగా ఈ ఫోన్ అయితే కనిపిస్తుంది మనకి. ఎంత బాగుంది చూడండి. అండ్ ఇది షో పీస్ మాత్రమే కాదు, దీనికి కనెక్షన్ కూడా ఇవ్వచ్చు. మనం కనెక్షన్ ఇచ్చి దీన్ని యూజ్ చేయొచ్చు కూడా, అంటే దీన్ని ఇంట్లో వాడుకోవచ్చు కూడా. అంత మంచిగా ఉంది చూడండి. అండ్ లుక్ వైజ్ కానీ, కలర్ వైజ్ కానీ ఎంత బాగా అనిపిస్తుందో. ఓన్లీ షో పీస్గా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు, భలే అనిపిస్తుంది. ఇంట్లో ఒక యూనిక్ థింగ్ ఉంటే ఎంత ఇష్టపడతారో, ఎవరైనా వచ్చినప్పుడు కూడా భలే ఉంది కదా మీ ఇంట్లో, ఇంట్రెస్టింగ్గా ఇది బాగుంది కదా అనిపిస్తుంది. అలా అయితే చాలా బాగుంది. ఇది చూసారా, చూడగానే ఏమనిపిస్తుంది, ఇది ఒక డోల్ లాగా అనిపిస్తుంది కదా, మంచి డోలు ఆడుకోవచ్చు అని అనిపిస్తుంది కదా. కాదు, చిన్నగా ఉన్నప్పుడు మనం కాయిన్ బాక్సెస్ ఎక్కువ యూజ్ చేస్తుండే, ఇప్పుడు కాలంలో చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు కాయిన్ బాక్సెస్. మంచిగా డిజైన్ చేశారు కదా, గల్లా పెట్టి మంచిగా కాయిన్స్ దాచి పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వచ్చు మనము. ఇదైతే చిన్నపిల్లలకే కాదు, చాలా మంచి లుక్ ఉంది కాబట్టి మంచి షో పీస్ లాగా పెట్టచ్చు. అలాగే ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఈ కాలంలో కాయిన్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, కాయిన్స్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు, దీన్ని ఏం చేస్తాంలే అని. అలాంటి వాళ్ళు దీంట్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు మంచిగా మనము. దీనికి డౌన్లో మనకి లాక్ ఇచ్చారు, లాక్ తీసేసుకొని మనం
కాయిన్స్ తీసుకోవచ్చు సేమ్ యాజ్ యూజువల్. పాతకాలంలో అప్పుడు మట్టి ఉండేవి, అవైతే పగలగొట్టేస్తాం, ఒక 1 year తర్వాత పగలగొట్టేసి దాంట్లో కాయిన్స్ తీసుకుంటాం. చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది, మంచి డిజైన్ ఇచ్చారు, ఫ్లవర్స్తో మంచి చెక్కారు, వుడ్ ఇదంతా వుడ్ మంచి చెక్కేసి దీనికి మంచి కలర్స్ ఇచ్చారు కలర్ఫుల్గా కనిపించడానికి. ఓకే, ఇది చూసారా ఎంత బాగుందో, బ్లాక్ కలర్, అదంతా బ్లాక్ కలర్ వుడ్, అదంతా వుడ్, దానికి మంచిగా 2 యాక్సెస్ ఉన్నాయి. మరి ఏమంటారు, పాతకాలం ఇళ్ళల్లో స్టైల్గా పెట్టుకోవడానికి ఉండేది. ఒకప్పుడు మనం సినిమాలో చూస్తే వాటిని యూజ్ కూడా చేసేవాళ్ళు. ఇది యూజ్ చేసేది అయితే కాదు, మంచి షో పీస్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ ఒక లయన్ కూడా ఉంది, లయన్ వల్ల మంచి కనిపిస్తుంది క్యూట్గా. ఇల్లు అయితే అది పెట్టిన వెంటనే ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. వింటేజ్ స్టైల్ ఇష్టపడే వాళ్ళైతే మంచిగా దాన్ని యూజ్ చేయొచ్చు. కొంచెం రెబెల్ అట్లా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా హ్యాపీగా దాన్ని పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ మంచి బ్లాక్ కలర్ వుడ్ ఇవ్వడం వల్ల మనం బ్యాక్గ్రౌండ్ మంచి లైట్ కలర్లో ఏదైనా వాల్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. మొత్తం బ్లాక్ కలర్ వుడ్తో ఇచ్చేసేసి సిల్వర్ అదంతా, కాకపోతే అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యూజ్ చేసేవి కాదు, జస్ట్ షో పీస్ లాగా పెట్టుకునేవే. అండ్ లయన్ కూడా మంచి సిల్వర్తోని మంచి డిజైన్ అయితే ఇచ్చారు. ఇది చూసారా వాల్ క్లాక్, అది వాల్ క్లాక్ని హ్యాండ్ వాష్ లాగా డిజైన్ చేశారు, ఎంత బాగుంది కదా. అది కూడా వుడ్తో చేసింది మొత్తము, మంచి డిఫరెంట్గా కనిపిస్తుంది. మనం నార్మల్గా అయితే వాల్ క్లాక్ అంటే రౌండ్ షేప్లో చూస్తాము, లేకపోతే స్క్వేర్ షేప్లో చూస్తాము, అలా ఉంటుంది కదా. ఇది మాత్రం మనం ఎంట్రీలో పెట్టుకోవచ్చు, ఇంట్లో ఎంట్రీలో పెట్టుకున్నా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే మంచి వాచ్ షేప్లో ఉంది. పిల్లలు కూడా మంచి ఇష్టపడతారు, భలే స్టైలిష్గా ఉంది కదా, పిల్లలు ఇష్టపడతారు. అలాగే చెక్కతో ఉండడం వల్ల అది వింటేజ్ లుక్లో కనిపిస్తుంది. ఇది చూసారా వాచ్ ఎంత బాగుందో, భలే డిఫరెంట్ స్టైల్లో ఉంది. లోపల చూడండి గేర్ సిస్టమ్ ఉంది, ఆ గేర్ సిస్టమ్ వల్ల లుక్ మంచిగా కనిపిస్తుంది, కొంచెం క్లాసీ లుక్, మళ్ళీ ఇంకా రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో హ్యాండ్ వాచ్ కూడా అలా వస్తుంది మంచిగా. హ్యాండ్ వాచ్ కొంచెం కాస్ట్లీ వాచెస్లో, బ్రాండెడ్ వాచెస్లో అయితే మంచిగా ఆ గేర్ సిస్టమ్లా వస్తుంది. అట్లా గేర్ సిస్టంలో వచ్చినవైతే చాలామంది ఇష్టపడుతున్నారు పెట్టుకోవడానికి, లుక్ రాయల్ లుక్ కనిపిస్తుందని. సో అలాంటిదే ఇది వాల్ క్లాక్ కూడా. అండ్ చుట్టూ మంచిగా ఫ్లవర్స్తోని డిజైన్ చేశారు, ఫ్లవర్స్ పెట్టేసేసి వుడ్తో డిజైన్ ఇచ్చారు, అది కూడా మంచిగా కనిపిస్తుంది. ఇది కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే, వాల్ క్లాక్స్ ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటారు కదా, ఇలాంటిది పెట్టుకుంటే అయితే లుక్ బాగా కనిపిస్తుంది, ఇంటికి కూడా ఒక మంచి లుక్ వస్తుంది. ఇది చూసారా మనం మూవీస్లో చాలా చూస్తూ ఉంటాము, చాలా వరకు ఫైట్ సీన్స్, ఏదైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు, వార్స్ జరుగుతున్నప్పుడు అయితే మంచిగా ఎక్కువ చూపిస్తుంటారు ఫిరంగ్స్ వేసేది. అండ్ మన ఆర్మీ వాళ్ళు కూడా యుద్ధాల టైంలో ఒకప్పుడు బాగా యూజ్ చేసింది ఇది. ఇప్పుడు కూడా మనం ఆర్మీ మూవీస్ కానీ ఏదైనా వస్తే దాంట్లో చూస్తాము. అలాగే ఏదైనా మహారాజులో ఇప్పుడు కూడా చూసాం కదా, బాహుబలి సినిమాలో కూడా కనిపిస్తుంది ఇది మనకి. సో ఇది కూడా మంచిగా వుడ్తో చేసిందే. ఇలాంటివి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, మంచిగా రాయల్ లుక్ అట్లా కనిపించాలి, రాజా అట్లా కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి హాల్లో పెట్టుకుంటే అయితే బాగుంటుంది. వాళ్ళు చాలా వరకు ఇష్టపడుతుంటారు వింటేజ్ లుక్ కాబట్టి. ఇదంతా వుడ్తో చేసిందే అండి, చాలా చక్కగా డిజైన్ చేశారు ప్రతిదీ. ఏదో షో పీస్ కదా అని చెప్పేసి ఏది మైనస్ చేయకుండా పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా చేశారు. మంచిగా దీనికి అటు ఇటు మంచి వీల్స్ కూడా ఇచ్చారు, 2 sides వీల్స్ కూడా ముద్దుగా ఇచ్చారు. అండ్ మంచి మెటల్తోని అలాగే వుడ్తో చేశారు. చూసారు కదండి మంచి వుడ్ ఐటమ్స్ పురాతన కాలంవి అయితే. నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.